ఇచ్చిన మాటను తప్పుతున్నారు. అది వాళ్ళకి దీనికి తేడా. రాముడి పేరు ఎత్తేటువంటి అర్హత ఉందని చెప్పి అడుగుతున్నాను. రాముడి పేరు ఉపయోగించుకొని ఓట్ల కొద్ది జనాన్ని మోసం చేయడం కాదా? ప్రజల్లో ఉన్న భక్తి విశ్వాసాలని ఒమ్ము చేయడం కాదా? రాజకీయం చేస్తారా ప్రజల భక్తి విశ్వాసాలతో? మీరు ప్రజలు మీకన్నా గొప్ప భక్తులు, దేవుడి మీద నమ్మకం ఉన్నవాళ్ళు, నిజమైనటువంటి భక్తులు ఎవరంటే ప్రజలే. దొంగ భక్తులు కాదు ప్రజలు. ప్రజల కోసం మీరు దొంగ భక్తులు అవతారం ఎత్తారు. అందుకని ఇలాంటి దొంగ సన్యాసులు మనం నమ్మకూడదు అని చెప్పి నేను చెబుతా ఉన్నాను. అక్కడికి అనేక మంది మనకి అక్కడ ఎక్కడ దాచిపడుతూ ఉంటారు. వాళ్ళు ప్రజలు మోసం చేసేటువంటి వాళ్ళు తాయెత్తులు ఇస్తామని, మంత్రాలు దగ్గర కడతామని, అదని ఇదని అటువంటి వాళ్ళు చాలా మంది ఇప్పుడు జైల్లో కూడా కూర్చొని ఉన్నారు. ఈ మంత్రతంత్రాల వాళ్ళతోటి ఏమీ మనకి అవదు, పనులు అవ్వవు. అందుకని ఈరోజు ఇచ్చిన మాట నెరవేర్చలేదు కాబట్టే వాళ్ళు ఆ పని చేశారు. దానికే పైగా ఈరోజు ఆ రోజు అప్పట్లో చెప్పాడు, మైకి తీసుకొని చెప్పాడు, మనం ఎవరిని అడ్డగించొద్దు, దారి ఇవ్వండి అని కూడా అప్పీల్ చేశాడు బహిరంగ.